విద్యాభ్యాసం చూసినట్టయితే 10th క్లాసు. సాహిత్యం పరంగా చూసినట్టయితే సాహిత్యానికి సంబంధించిన డెప్త్ లేదు. సో, మరి పాటకి చాలా ముఖ్యమైనవి ఇవన్నీ గూడా. అక్షర బలం ఉండాలి. అంతే కదా! Yes. సాహిత్యానికి అవును. సంబంధించి. సో, ఆ పదప్రయోగానికి అక్షర బలం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంటే నాకు ఒక వేరే ఒక క్యాచింగ్ పవర్ దేవుడు నాకు ఫస్ట్ నుండి కూడా నేను ఒక పాట వింటూ ఆ పాటని మళ్ళీ మన స్టైల్‌లో ఎలా రాయాలో అంటే పదాలంటే ఈ 10th క్లాస్ అయినా కూడా మేము ఎక్కువగా మాకు తెలుగు మీద కాన్సల్టేషన్ ఉంటుంది మాకు. అది మేము మా తెలుగు టీచర్ కానీ మేము చదివిన నా రైటింగ్ కానీ చాలామంది మెచ్చుకునేవాళ్ళు. తెలుగు మీద పట్టు ఉంది చదువుకునే రోజులు. కానీ మీరన్నట్టు పాటకి ఇక్కడ సాహిత్యానికి సరిపడా బలం ఉండదు. కానీ అది నేను స్వతహాగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటే పర్లేదు. ఎందుకంటే మరి ఆ గురువు ఉన్నారు. ఆ గురువు ఎవరు? గురువు లేని విద్య. అంటే గురువు లేని విద్య చేసుకుంటూ పోతే మనకి ఎక్కడ కొన్ని తప్పులు దొరుకుతాయి. కొంత అనుభవంతో మనం దాన్ని సరిదిద్దుకోవాలి. ఓకే. అలా నెట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు వరకు. ఎక్కడ ప్రతి ఆడియోలో కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఉంది. అందరూ మీలాంటి వాళ్ళు ప్రతి ప్రెస్ మీట్లో 400 ప్రెస్ మీట్లో కూర్చుని ఉంటా. దగ్గర 400-450 ప్రెస్ మీట్లు. మీ రిపోర్టర్స్ కానీ మా పిఆర్ఓలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కానీ నీ పాట ఆ సినిమాకి నీ పాట చాలా ప్లస్ అయిందయ్యా అనే అంతవరకు నేను కొన్ని సినిమాలకి నా దానిలో నా భాగస్వామ్యం కూడా ఉందన్న ఫీల్తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈ ఏకలవ్య శిష్యరకం అన్నారు అంటే ఎవరెవరిది ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్పుకోవచ్చు? ఇప్పుడు బోస్ గారిది ఒకటి చెప్పారు, అట్లాగనే భువనచంద్ర గారు. అప్పటికే మీరు కలుస్తూ ఉండేవాళ్ళ భువనచంద్ర గారు అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. అంటే ఈ ఫస్ట్ మూవీ అంటే డాడీ రాసే టైంలోనే ఇదే పాట అందరికి ట్యూన్ ఇచ్చారు అన్నమాట. చంద్రబోస్ గారికి, భువనచంద్ర గారికి, శాస్త్రి గారికి, సుద్దాల అశోక్ తేజకి, వెనిగళ్ళ రాంబాబు అనే ఒక రైటర్ ఉన్నాడు అతనికి. అట్లా 6వ వాడిని 7వ వాడిని నేను 7వ. ఓకే. అంతమంది ఇస్తే వన్స్ వేటూరు గారికి ఒక్కసారి ట్యూన్ ఇస్తే ఆ లిరిక్ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడ దానికి రీప్లేస్ లేదు. ఆయన ట్యూన్కి ఏది రాస్తే అది తీసుకోవాలి. అందుకనే ఈ ట్యూన్ ఆయనకి ఇయ్యలేదు. అరవింద్ గారు చెప్పారు నాకు. నేను బోసు రాస్తున్నాడు, చంద్రబోస్ గారు రాస్తున్నారు, భువనచంద్ర గారు, శాస్త్రి గారు, సుద్దాల అశోక్, వెనుగళ్ళ రాంబాబు 6 ఊళ్ళో పట్టుకున్నావు, నువ్వు ఎవరిది బాగుంటే వాళ్ళది తీసుకుంటా, నువ్వు మళ్ళీ నా సాంగ్ నాకు పాట ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు అని. ఓకే సార్, అసలు నాకు ట్యూన్ ఇస్తమే నాకు మహాభాగ్యం, నా అదృష్టంలాగా ఫీల్ అవుతాను సార్. మీరు ఇచ్చిన దానికి నేను 100% న్యాయం చేయిస్తానని అనుకుంటున్నాను, ఆ కాన్ఫిడెంట్ నాలో ఉంది అని ఒక ఛాలెంజ్కి రాశాను సార్. నిజంగా ఓకే. ఆ పాట అందరు రాశారు. నేను అరవింద్ గారు ఆఫీసులో ఉన్నప్పుడే బోస్ అన్న వచ్చేవాళ్ళు, బోస్ అన్న వినిపిస్తూ ఉండేవాళ్ళు ఇదే ట్యూన్కి. ఒక్కొక్కళ్ళు వచ్చేసి వినిపిస్తూ ఉండేవాళ్ళు వెర్షన్స్. ఆ రాజు భువనచంద్ర గారు, శాస్త్రి గారు వాళ్ళు ఒక పెద్ద కొండల్లాంటి వాళ్ళు కదా, వాళ్ళు ఒక చిన్న బండలాంటి వాడిని నేను అప్పటికి. అట్లా వాళ్ళు వినిపిస్తుంటే నాకు ఎందుకో పట్టు సడలి, నేను పోదులే నాకు రాదులే అనుకోలే. నేను డెఫినెట్గా ఈ ఛాలెంజ్లో తీసుకుంటా, నేను రాయగలుగుతా అన్న ధైర్యం ఉంది సార్ నాలో. ఓకే. అందుకనే ఆఫీసులో అల్లరవింద్ గారు స్టాఫ్ ఉంటారు ఆఫీసులో, వాళ్ళ స్టాఫ్ అందరూ నాకే ఎక్కువ ఓటింగ్ పెట్టారనమాట. ఒక ఎగ్జామ్ లాగా దానికి 64-63% నాకు వేసారు ఓటు. ఆ స్టాఫ్ అందరూ అంటే వాళ్ళు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారు కదా, విని మందార బుగ్గల్లోనే ఆ సాంగ్ ఛాలెంజ్ రాశాను. మెడ్రాస్లో కూడా ఎస్ రాజ్కుమార్ గారు కరెక్ట్ షూట్ అయింది అని చెప్పి ఆయన కూడా ఏవిఎం థియేటర్కి తీసుకెళ్లారు ఫస్ట్ టైం. మెడ్రాస్ రోహిణి ఇంటర్నేషనల్ హోటల్లో వేసి ఫస్ట్ టైం అనమాట నాకు. కొత్తగా అసలు ఏమవుతుందో, నేనైతే రాశాను, వినటానికి బాగుంది. ఆ సాహిత్యపరంగా ఆయన ట్యూన్ సంగీత పరంగా ఎక్కడన్నా ఆ లెంతులు సరిపోతాయా లేదా
అనేది ఒక డౌట్ తప్ప సాహిత్యపరంగా బాగుందే అనుకున్నా నేను. దోషాలు ఎతకలా. ఎక్కడ దోషాలు ఉన్నా కానీ ఏదన్నా ఉంటే అరవింద్ గారే ఆయన ఆయన మహాజ్ఞాని, సాహిత్యంలో మంచి పట్టుండ మనిషి. Okay. ఆయన ద్వారా కూడా నిజంగా చెప్పాలంటే నాకు ఎవరైనా గురువు ఉండాలంటే ఫస్ట్ సాంగ్ రాసేటప్పుడే నాకు గురువు ఆయనే అని చెప్పాలి. అరవింద్ గారు. Okay. నాకు ఇలా వద్దయ్యా, ఇలా కావాలి, ఇలా వద్దు, అసలు ఇలా రాస్తే నువ్వు ఇక్కడ రానే రావద్దు అన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. ఆయన ఆఫీసులోనే, అరవింద్ గారి ఆఫీసులోనే నాకు ఒక చిన్న రూము, ఏసీ రూము, టైంకి భోజనం, టిఫిన్ అవన్నీ పెట్టి ఎవరిస్తారు కొత్త రైటర్కి అంతా ఇసుకించే మళ్ళీ ఆయన్ని చాలాసార్లు. ఓకే. ఓకే. ఎందుకు ఈ కొత్త రైటర్లతో పెద్ద ఆయనకి ఎవరికైనా ఇస్తే, శాస్త్రి గారు బోస్ అనుకో ఎవరికైనా ఇస్తే రాసేస్తారు ఒక్క వెర్షన్ అనుకోవచ్చు. కానీ నాకు ఏదో ఒక అవకాశం ఇద్దామని ఆయన అనుకున్నారు. అవకాశాన్ని మాత్రం నేను నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను.